రేపు బుధవారం తిథి రోజున మర్చిపోకుండా మందారం చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేయండి. వెంటనే మీరు కోరిన కోరికలు గంటలోనే తీరిపోవడానికి అవకాశం ఉంటుందండి. అలానే కాకుండా మీకు తిరుగులేని యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధవారం నాడు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. తెలియక చేస్తే ఈ పనుల వలన మన జీవితంపై చెడు ప్రభావం ఉంటుంది అని బుధవారం బుధుని యొక్క రోజు కాబట్టి కొన్ని పనులు చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయండి. కొన్ని పనులు చేస్తే మనకు అశుభ ఫలితాలు అనేవి వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయండి. బుధవారం నాడు ఏ పనులు చేస్తే మనకి అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది, ఏ పనులు చేస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. ఏంటంటే ఈ విధంగా మనం చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు అండి. రుణ బాధలు అంటే అప్పు తీర్చుకోవాలి అన్న ఎవరికైనా డబ్బు ఇవ్వడము అశుభం అండి. బుధవారం రోజు ఎవరికి డబ్బు ఇవ్వద్దు, అది ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. బుధవారం రోజు తమలపాకులు అస్సలు కొనకూడదు. బుధవారం చెడు మాటలు మాట్లాడకూడదు. అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో మన జాతకంలో బుధ గ్రహం అనేది అనుకూలంగా ఉండదు, అంటే బలహీనపడిపోతుంది. ఆ బుధవారం నాడు ఏమైనా చెడు పనులు చేస్తే ఆ బుధుని యొక్క ప్రభావం పడి అష్టకష్టాలు పడడానికి అవకాశం ఉంటుందండి. బుధవారం రోజు ఏంటంటే మర్చిపోయి కూడా మనం మధ్యాహ్నం మాంసం తీసుకోకూడదండి. వీటి జోలు వెళ్లకుండా ఉండడమే మంచిదని చెప్పి పండితులు చెప్తున్నారు. బుధవారం రోజు ఏంటంటే మనం వీటిని తీసుకోవటం వల్ల మనకి కోపం వంటివి పెరుగుతూ ఉంటాయండి. చాలా వరకు కూడా అనర్థాలు జరగడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయండి. బుధవారం పెట్టుబడులు పెట్టడం అదే నష్టానికి దారితీస్తుందండి. ఆర్థిక నష్టం చాలా వరకు కూడా వెంటాడుతూ ఉంటుంది. బుధవారం పెట్టుబడులకు దూరంగా ఉండాలి. శుక్రవారం పెట్టుబడి ఉత్తమమైన రోజు. బుధవారం రోజున పడమట వైపుకు ప్రయాణం అస్సలు చేయకూడదు. అలా చేస్తే భర్త చాలా వరకు కూడా అనారోగ్యం పడే అవకాశం ఉంటుందండి. బుధవారం బ్లాక్ కలర్ డ్రెస్సెస్ యూస్ చేయకూడదండి, అది కూడా అశుభంగా భావింపబడుతుంది. బుధవారం బ్లాక్ కలర్ డ్రెస్సెస్ యూస్ చేస్తే చాలా చాలా అశుభం అండి. ఈరోజు గ్రీన్ కలర్ డ్రెస్ యూస్ చేస్తే చాలా అదృష్టం అండి. ఈరోజు ఏంటంటే గ్రీన్ కలర్ డ్రెస్సెస్ని యూస్ చేయడం వల్ల ఏ పనైనా సరే మనకి విఘ్నేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఎల్లో కలర్ యూస్ చేసినా కూడా ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచరించి చూడండి. విఘ్నేశ్వరునికి ఇష్టమైన రోజు అండి. వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరుడికి చిన్న దీపం పెట్టిన బుధ గ్రహాలు దోషాలు అనేవి పోతాయి. అలానే కాకుండా బుధుని యొక్క బుద్ధి బలం కలుగుతుంది, ఆర్థికంగా బాగుండడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అలానే కాకుండా బుధ గ్రహ దోషాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా బుధవారం తిథి రోజున ఏం చేయాలి అంటే నార్మల్గా బుధవారం తిథి కొబ్బరి నూనెతో గణపతికి దీపం పెట్టాలి. ఈ విధంగా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. 21 జాజి పత్రాలను సమర్పించుకున్నా కూడా మనకి చక్కని యోగం కలిగి అదృష్టం కలిగి ఉంటుందండి. అలానే కాకుండా అదృష్టం పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓం గణపతియే నమః అన్న మంత్రాన్ని జపించడం వలన వృత్తి జీవితంలో ఎదుగుదల అన్నీ కూడా బాగుంటాయి. అలానే కాకుండా విఘ్నేశ్వరానుగ్రహం కలుగుతుంది అని చెప్పి పండితులు చెప్తున్నారండి. బుధవారం 11 గరికలను తీసుకుని వాటికి పసుపు రాసి పసుపు రంగు వస్త్రంలో పెట్టి వినాయకునికి సమర్పించాలి. ఆ తర్వాత ఈ వస్త్రాన్ని భద్రంగా తీసుకువెళ్ళి ధనం దాచే చోట తీసుకున్నట్లయితే ఎటువంటి ఈ లోటు రాదు అని చెప్పి చెప్తున్నారండి. ఇంకొక విషయం ఏంటంటే పసుపు అంటే వినాయకునికి చాలా చాలా ఇష్టం అండి. బుధవారం రోజు పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరునికి పసుపు నువ్వులు అలానే కాకుండా చక్కగా గరికను కనుక సమర్పించినట్లయితే చాలా మంచిది. ఈ విధంగా చేసి చూడండి. ఆ అనంతరం మీకు డబ్బు కొరత ఉంటే ఒక తెల్లని క్లాత్ తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ పువ్వులు వేసి మూట కట్టి విఘ్నేశ్వరుని ఫోటో దగ్గర ఉంచి పూజ చేసుకుంటే దీపం పెట్టుకొని పూజా కార్యక్రమాలని చేసుకొని ధనం దాచే చోట కనుక పెట్టుకున్నట్లయితే ధనానికి లోటు ఉండదు. ఎల్లప్పుడూ గణపతి ఆశీస్సులు కలుగుతాయి. అలానే గణపతి ఆశీస్సులతో మీకు మీపై కుటుంబం పైన ఎల్లప్పుడూ ఆయన యొక్క కృపా కటాక్షాలు ఉంటాయండి. బుధవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య నమస్కారం చేసుకోవాలండి. అలానే గణపతికి ఒక చిన్న దీపం పెట్టుకున్నా సరే ఆర్థికంగా బాగుండడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి బుధవారం పాలతో చేసిన పదార్థాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిది. దీని వల్ల రుణ బాధలు తీరిపోతాయని పండితులు చెప్తున్నారు. గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి గరికను సమర్పించడం వల్ల మీ కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది. గరికతో పాటు
మందార ఆకు దగ్గరకు వెళ్ళి ఏంటంటే మన కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉంటాం. కోరికలు తీరక ఇబ్బంది పడుతూ ఉంటాం. కోరిన కోరిక ఎలాగైనా సరే తీర్చుకోవాలి అనుకుంటాం కదా! అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మీ ఇంటి దగ్గరలో కానీ, మన ఇంటిలో కానీ ఉన్నట్లయితే తలస్నానం చేసిన తర్వాత చక్కగా ఈ పని చేయండి. మీరు ఏది కోరుకున్నా జరగాలన్నా, ఏ పనైనా అవ్వాలి అనుకుంటే 21 గరికలతో పాటు 2 ఎరుపు రంగు మందార పువ్వులు, అలానే వచ్చి 2 మందార ఆకులు తీసుకోవాలి. ఇవి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మందార చెట్టుకు చెప్పుకోవాలండి. ఏం చెప్పుకోవాలి అంటే, మేము మా కోరిక కోసం నిన్ను వాడుకుంటున్నాము, మా కోరిక సిద్ధింపబడేలాగా చేయమ్మా అని చెప్పి సంకల్పం చెప్పుకొని, తర్వాత ఈ పుష్పాలను కోసి, తర్వాత 2 మందార ఆకులను తీసుకొని నమస్కారం చేసుకుని 21 గరికలతో స్వామివారికి సమర్పించినట్లయితే మీరు ఏది కోరుకుంటే అది జరగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి బుధవారం తిథి రోజున ఇలా ఆచరించండి. ఇలా మీరు 5 బుధవారాలు చేస్తే చాలండి, కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ముందుగా ఏంటంటే మనం 2 లేదా 5 మందార పువ్వులను స్వీకరించాల్సి ఉంటుందండి. 2 లేదా 5 మందార ఆకులు తీసుకోవచ్చు. తర్వాత లెక్కపెట్టి 11 కానీ 21 గరికలు కానీ తీసుకోవాలి. తీసుకుని తలస్నానం చేసిన అనంతరము విఘ్నేశ్వర పటాన్ని శుభ్రం చేసుకుని, తర్వాత ఈ ఫోటోకి ఆ పుష్పాలను సమర్పించి కుంకుమ, పసుపు బొట్లు పెట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి మందార ఆకులు, గరికలు కలిపి సమర్పించి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక కోరుకోవాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా 100 నుంచి 200% మన కోరిక తీరడానికి అవకాశం ఉంటుందండి. మందారం చెట్టు ప్రకృతి ప్రసాదించింది కాబట్టి మన సంకల్పం చెప్పుకోవాలని సంకల్పం చెప్పి అనుమతి తీసుకుని ఆకులు కోసి గణపతికి సమర్పిస్తున్నాం కాబట్టి గరికతో కలిపి మందార ఆకులను కానీ సమర్పించినట్లయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. ఇంకా ఈ విధంగా ఆచరించిన మీకు ఏ కోరిక అయితే తీరట్లేదో, ఏ కోరిక తీరక ఇబ్బంది పడుతున్నారో, వివాహం కానీ, వృత్తి కానీ, ఉద్యోగం కానీ, ఇలా ఏదైనా సరే మీ కోరికను చెప్పుకొని గణపతికి నమస్కారం చేసుకొని చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా గంటలో మీ కోరిక తీరడానికి అవకాశం ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పటికీ కూడా కొంతమంది కోరికలు తీరట్లేదని బాధపడేవారు తీసుకుని మందార పువ్వులను 5 తీసుకుని 5 గరికలను చక్కగా ఒక వస్త్రంలో పెట్టి స్వామివారికి సమర్పిస్తారు. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా కోరిక తీరుతుందని చెప్పి భావన అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారండి. కాబట్టి ఆచరించండి. ఈ విధంగా చేస్తే కోరిక తీరుతుంది. కనీసం 5 బుధవారాలైనా సరే మందార పువ్వులు, ఆకులు, గరికలు సమర్పించండి. కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే, మందారం చెట్టు ఉంటుంది కదా మనకి, మందారం చెట్టు చాలా శక్తివంతమైంది. బుధవారం తిథి రోజున సంకల్పం చెప్పుకొని ఆకులు కోసి దానిపైన కోరిక రాసి దానిలో 11 రూపాయలు పెట్టి స్వామివారికి విఘ్నేశ్వరునికి సమర్పించినట్లయితే మన కోరిక తీరడానికి చాలా అవకాశం ఉంటుందని, చాలా ఎర్లీగా తీరుతుంది. మందార ఆకు అంత శక్తి ఉంటుంది, మందార చెట్టు కూడా అంత శక్తివంతమైందండి. మందార చెట్టు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు రావు అన్న నమ్మకము. మందార చెట్టు మీ ఇంట్లో కనుక ఉంటే ప్రతిరోజు నీటిని సమర్పించి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా బుధవారం తిథి రోజుల్లో ఇది చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగాల్లో ఎటువంటి ఆటంకాలు రావు. బుధవారం అలానే మన గణపతికి కనీసం 2 మందార పువ్వులు, 2 మందార ఆకులైనా సరే చక్కగా సమర్పించినట్లయితే మనకి మంచి శుభఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించుని మన జీవితంలో బుధుడు బలహీనంగా ఉంటే మనం చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి. అవి తీర్చుకోవాలి అన్నా సరే ఇది ఉపయోగపడుతుందని గ్రంథాలు చెప్తున్నారండి. కాబట్టి ఇది చేసి చూడండి. బుధవారం రోజున మందార ఆకులు, పువ్వులు సమర్పించేటప్పుడు ఓం హ్రీం క్లీం అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోవని స్వామికి చెప్పుకోవాలండి. లేదు అంటే ఓం గం గణపతి ఏ నమః, ఓం గం గణపతి ఏ నమః అని చెప్పి 5 సార్లు, ఓం వక్రతుండాయ నమః అని చెప్పి ఒక 5 సార్లు పఠించుకోవాలండి. ఈ విధంగా చేసినట్లయితే మన జీవితం బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది, కోరిన కోరికలు తీరుతాయి, చక్కని యోగం కలుగుతుంది, అద్భుత ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. కాబట్టి ఖచ్చితంగా ఆచరించి మంచి సుఫలితాన్ని పొందండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగించుకోండి. చాలా వరకు కూడా మందార పువ్వులతో కానీ, మందార ఆకులతో కానీ పరిహారం బుధవారం తిథి రోజున గణపతి ఫోటో ముందు చేసినట్లయితే మన యొక్క పీడలు తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే కాకుండా బుధానుగ్రహం
వాళ్ళ శుభ ఫలితాలను ఇస్తాడు. బుధవారం రోజు పేదలకు కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ దానం చేసినా, మన ఇంటిలో వండుకునేటువంటివి ఎవరికైనా దానం చేసినా మంచి సుఫలితం కలుగుతుంది. అలానే కాకుండా ఖచ్చితంగా విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆవుకు గరికను తినిపిస్తే చాలా మంచిదండి. గడ్డిని తినిపించినా కూడా భగవద్గానుగ్రహం కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఆచరించండి. మీ కోరిక తీరుతుంది. డబ్బు కొరకు ఉండదు. ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి, ఇంటిలో ఉండడానికి అవకాశం ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.